10 కేజీల వెల్లుల్లిపాయలని 10 నిమిషాల్లో ఒలిచేయచ్చు. చాలా ఈజీగా గోటితో ముట్టుకోకుండా మనం గోళ్ళతో వలవకుండా ఈజీగా వలవచ్చండి. ఎలా వలవాలి అసలు ప్రాసెస్ ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తా. వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. అండి నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి సమ్మర్ వచ్చిందంటే మనం పచ్చళ్ళు పట్టుకుంటూ ఉంటాము. పచ్చళ్ళలో ఎక్కువగా వెల్లుల్లిపాయలు వేస్తూ ఉంటాం కదా. అయితే మనం గోటితో ఒలిచే పని లేకుండా ఈజీగా ఎన్ని వెల్లుల్లిపాయలు అయినా సరే ఈజీగా మనం తీసుకోవచ్చు. ఆ ప్రాసెస్ నేను మీకు ఈరోజు చూపిస్తాను. చాలా అంటే చాలా ఈజీ. అసలు గోటితో ఒలిచే పనే లేదు, గోరు నొప్పి వచ్చే పనే లేదనుకోండి. అసలు రావు, అంత ఈజీగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ కేజీ నుంచి 2 కేజీలు ఈజీగా ఒక 10-15 నిమిషాల్లో మనం వలవకుండా తీయొచ్చు. ఈ టెక్నిక్ మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎలా చేయాలి ఏంటి ప్రాసెస్ అనేది వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. మరి ఇప్పుడు మనం పచ్చడికి మంచి వెల్లుల్లిపాయలు తీసుకోవాలి. ఎందుకంటే పెద్దగా ఉన్నాయి తీసుకోవడం మనకు ఈజీగా అయిపోతుంది అనమాట. ఇక్కడ చూసారా, నేను 1 కేజీ వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. సైజ్ చూసారా ఎంత పెద్దగా ఉన్నాయి. ఇలా ఉంటే మనకి పచ్చడిలో కూడా చాలా బాగుంటాయి తినడానికి. అలాగే వలవకుండా మనం రఫ్ చేస్తాం కదా, దానికి కూడా చాలా బాగా వర్క్ అవుతాయి అనమాట. వీటిని ముందుగా ఇలా తీసుకున్నాం కదా, వీటిని ఎలా చేయాలంటే ఇక్కడ నేను వంట నూనె తీసుకున్నాను. మన ఇంట్లో ఏ నూనె అయినా పర్లేదు, వంట నూనె తీసుకోవాలి. నేను కొంచెం తీసుకుంటాను, ఎంత అనేది మీకు చూపిస్తాను. ముందుగా ఈ వెల్లుల్లిపాయలని సపరేట్ చేసుకోవాలి. దీని నుంచి ఇలా ఉన్న వాటిని ఇలా విడివిడిగా చేసేసుకోవాలన్నమాట. మొత్తాన్ని ఇలాగే తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఎల్లుల్లిపాయలన్నింటినీ ఇలా ఒలుచుకోవాలి. ఒలుచుకున్న తర్వాత ఈ పైన అయితే ఎక్స్ట్రా మనకి పొట్టు ఉంటుంది కదా, దీన్నంతా చెరిగేసి నీట్గా తీసుకుందాం. వెల్లుల్లిపాయలన్నీ ఇలా నీట్గా మొత్తానికి ఇలా తీసి పెట్టుకున్నాం కదా. ఇదేనండి, ఇప్పుడే అండి అసలు ప్రాసెస్ అనేది. ఈ ప్రాసెస్ చేస్తే చాలు ఈజీగా వచ్చేస్తాయి అనమాట. అసలు మనం గోటితో వెల్లుల్లిపాయలు వలవాల్సిన అవసరమే లేదు. దీనికి కావాల్సింది మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మన వంట నూనె అనమాట. ఇక్కడ మన ఇంట్లో ఏ నూనె ఉంటే ఆ నూనె తీసుకోవచ్చు. వంట నూనె తీసుకోండి. ఇలా ప్లేట్లో కానీ ఎందులోకైనా వేసుకోండి. ఇందులో కొంచెం 1 స్పూన్ ఆయిల్ తీసుకోండి. ఇలా కొంచెం సరిపోతుంది అనమాట మనం వెల్లుల్లిపాయలు పట్టించడానికి. ఇలా తీసుకొని చేతులకు మొత్తానికి అప్లై చేసుకొని ఈ వెల్లుల్లిపాయలకి మొత్తానికి పట్టే విధంగా ఇలా అప్లై చేయాలన్నమాట. వెల్లుల్లిపాయకి బాగా పట్టాలి నూనె అనేది. ఇలా పట్టాలన్నమాట. ఇలా పట్టే విధంగా అప్లై చేసుకోవాలి. నూనె అనేది మనం ఎండలో పెట్టినప్పుడు ఇలా బాగా ఎండ రావడం వల్ల వెల్లుల్లిపాయ పొట్టుని లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు పొట్టు అనేది ఈజీగా రిమూవ్ అవుతుంది అనమాట. నూనెను బాగా అప్లై చేసుకొని ఒక 2 అవర్స్ బాగా ఎండలో పెట్టుకోవాలన్నమాట. మార్నింగ్ ఈ ప్రాసెస్ మనం చేసుకుంటే కనుక మనకి తొందరగా అయిపోతుంది అనమాట. ఎన్ని కేజీల వెల్లుల్లిపాయలు అయినా సరే మనం ఈజీగా గోరుతో ఒలిచే పని లేకుండా రిమూవ్ చేయొచ్చు. చూసారు కదా, 1 స్పూనే ఆయిల్ తీసుకున్నాను నేను. 1 స్పూన్ ఆయిల్ తీసుకొని చూడండి ఇలా అప్లై చేసుకోవాలి. వెల్లుల్లిపాయకి నూనె మెరుస్తున్నట్టుగా కనిపిస్తుందా మీకు? ఇలా అయితే అప్లై చేసుకోవాలి. చూడండి, వెల్లుల్లిపాయలకి ఇలా నూనె అప్లై చేసుకొని మనం ఇప్పుడు ఎండలో పెట్టుకుందాం. దీన్ని ఒక పేపర్ పైన వేసుకొని ఒకదానికి ఒక టచ్ అవ్వకుండా ఇలా దూరం చేసి పెట్టుకున్నట్లయితే మనకి తొక్క అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇలా అప్లై చేసుకోవాలి. కానీ కాటన్ క్లాత్ కానీ వేసుకొని దూరంగా ఎండబెట్టుకోవాలి. అంటే ఒకదానికి ఒకటి తగలకుండా ఉండడం వల్ల ఎండ అనేది బాగా తగిలి ఎల్లుల్లిపాయ పొట్టు అనేది తొందరగా రిమూవ్ అవుతుంది. దేని మీదైనా వేసుకోవచ్చు, పేపర్ మీద వేసుకోవచ్చు, కవర్ మీద వేసుకోవచ్చు, లేదంటే ఇలా బియ్యం సంచులు ఉంటాయి కదా మన ఇంట్లో, అందరి ఇళ్ళలో బియ్యం సంచులు కామన్గా ఉంటాయి కాబట్టి వీటి మీద కూడా వేసుకొని ఇలా దూరంగా బాగా ఎండ ఉండాలి. సమ్మర్లో ఎలాగైనా ఫుల్ ఎండ ఉంటుంది కాబట్టి ఒక 2 అవర్స్ 2 అవర్స్ తర్వాత బాగా ఎండిపోయినాయండి. ఇలా ఒక 2 అవర్స్ ఎండిపోయిన తర్వాత వెల్లుల్లిపాయలను కిందకి తెచ్చేసుకొని మంచిగా ఒక కాటన్ క్లాత్లో వేసేసుకోవాలి మొత్తాన్ని. నేను ఇక్కడ కాటన్ క్లాత్లో వేసుకుంటున్నాను. మీకు వీలైతే కాటన్ క్లాత్లో వేసుకోండి, లేదంటే ఏదైనా సంచిలో కానీ బియ్యం సంచిలో కావచ్చు, మనం కూరగాయలు తీసుకెళ్ళే సంచిలో కానీ ఏదైనా సంచిలో వేసుకోవచ్చండి. వేసుకొని ఇలా దగ్గరగా చేసేసుకోవాలి. మనం మూట కింద తయారు చేసుకోవాలి. అది కూడా లూజ్గా ఉండాలన్నమాట. మనం కట్టే విధానంగా లూజ్గా ఉండాలి. ఇక్కడ వీడియో చూపిస్తున్నాను కదా, ఇలా లూజ్గా ఉండాలి. అప్పుడు మనం గుల్లగా కొట్టాలన్నమాట. దీన్ని ఇలా కిందేసి వీడియోలో చూపించిన విధంగా ఇలా గుల్లగా కొట్టాలి. ఇలా కొట్టడం వల్ల ఏమవుతుందంటే ఆల్రెడీ మనం ఎండలో పట్టడం వల్ల నూనె రాసి ఎండలో పెడతాం కదా, అందుకని చెప్పేసి మనకి పొట్టు అనేది లూజ్ అయిపోయి ఉంటుంది అన్నమాట. ఎండకి ఎండి లూజ్ అయిపోయి ఉంటుంది. మనం ఇలా ప్రెస్ చేయగానే పొట్టు అనేది ఊడిపోతుంది. అసలు మనం ఒలిచే పనే ఉండదు. మేము పచ్చళ్ళకి ఇదే ట్రిక్ని యూజ్ చేస్తాము. ఎందుకంటే ఎక్కువ పెద్ద మొత్తంలో పచ్చళ్ళు పడుతూ ఉంటాం కదా, సంవత్సరానికి సరిపడా పట్టినప్పుడు
ఎవరైనా సరే మా దగ్గర ఇలానే చేస్తారండి. ఇది మీ అందరికీ ఉపయోగపడుతుంది కంపల్సరీ. చూడండి కొట్టి తీయగానే సగం వెల్లుల్లిపాయలకి పొట్టు అనేది మామూలుగానే ఊడిపోయింది. ఇప్పుడు ఇందులోంచి మనం ఈ గుళ్ళని ఏరేసుకోవడమే అనమాట. ఇలా మనం తీసేసుకోవడము ప్లస్ ఒకసారి ఇలా లేదా కొంచెం ఇంకా పొట్టు ఉంది అక్కడక్కడ అనిపిస్తే కనుక మనం అలా కొట్టిన తర్వాత ఇలా చేతిలో కొన్ని వెల్లుల్లిపాయలు తీసుకొని ఒకదానిపైన ఒకటి వేసి రఫ్ చేయడం వల్ల కూడా బాగా ప్రెస్ చేసుకోవాలి. ఎంత బాగా చేతిలో వేసుకొని కానీ ఇలా కానీ ప్రెస్ చేసినట్లయితే తొక్క అనేది ఉత్తినే ఊడిపోతుందండి. అసలు మనం కష్టపడాల్సిన అవసరమే లేదు. 10 కేజీలు 20 కేజీలు ఎన్ని కేజీలైనా సరే హ్యాపీగా ఇలా మనం గోటితో ఒలిచే పని లేకుండా చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా. చాలామందికి గోర్లు లేకపోవడం వల్ల కావచ్చు, పచ్చడి టైంలో ఎవరైనా హెల్ప్ లేకపోవడం వల్ల కావచ్చు, పాపం చాలా లేట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే పచ్చడిలో మనం ఎల్లుల్లిపాయలు అనేది ఎక్కువ వేస్తామన్నమాట. అలా ఒలవడానికి టైం ఉండదు కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేయండి. మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు ఆన్లైన్లో చాలా వెల్లుల్లిపాయలు తీసే మిషన్లు వస్తున్నాయి. వాటి ప్రైజులు చూస్తే 10,000 నుంచి 6,000 7,000 ఈ ప్రైజుల్లో అయితే ఉన్నాయి. అస్సలు అట్లాంటివి కొనే పనే లేదండి. ఇలా మన ఇంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకోవాలన్నా సరే వెల్లుల్లిపాయలు కంపల్సరీ ఒలుస్తారు కదా కొంతమంది. అలాంటి వాళ్ళకి శుభ్రంగా పొద్దున్నే కొంచెం నూనె రాసి ఎండలో పెట్టుకున్నట్లయితే ఒక 1 అవర్ 2 అవర్స్ వదిలేస్తే హ్యాపీగా అవే వచ్చేస్తాయండి. ఎక్కువ కష్టపడే పని లేకుండా ఈజీగా మనం ఇలాంటివి ఎంచుకోవచ్చు అనమాట. మీ అందరికీ కంపల్సరీ ఇది ఉపయోగపడుతుంది. ఇలా ప్రెస్ చేయండి. నలిపేస్తే ఏమవుతుందంటే తొక్క అనేది లూజ్ అయిపోయి ఊడిపోతుంది అనమాట. చూడండి సగానికి సగం నేను ఇక్కడ కేజీ వెల్లుల్లిపాయలు వేసాను. కేజీకి కొంచెం పెద్ద పాయలే తీసుకున్నాం అనమాట. ఇందులోంచి మనం పొట్టును అనేది చెరిగేసుకోవాలి. ఇలా బాగా ప్రెస్ చేసిన తర్వాత పొట్టు చెరిగేసుకోవాలి. పొట్టు చెరిగేసుకుంటే మన గుళ్ళన్నీ సపరేట్ అయిపోతాయి. గుళ్ళు తీసేసి ఏమైనా అక్కడ ఇక్కడ కనుక 1-2 కనుక ఉంటే మళ్ళీ సేమ్ ప్రాసెసే చేసుకుందాం మనం. ఇప్పుడు పొట్టు చెరిగి చూపిస్తాను కొన్ని ప్లేట్లో వేసుకొని. చాలా ఈజీ అండి బాబు. అసలు ఇంత ఈజీ అయిన టిప్స్ నేనైతే ఏదైనా ఒక పని సులువుగా నాకు అనిపించింది అంటే అది నాకు తెలిసిన వాళ్ళకి కానీ ఇలా షేర్ చేసుకోవడం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మనతో పాటు అందరూ బాగుండాలనేది నాకు మెయిన్ ఉంటుందన్నమాట. చూసారు ఇప్పుడు చేతితో ఏరేసుకోవచ్చు. ఎక్కడ వలవలేదనమాట. ఎల్లుల్లిపాయలు అంటే మనం ఒలుచుకుంటాం కదా, ఆ ఒలుచుకోకుండా ఇలా మొత్తాన్ని ఇలా చెరిగేసుకోండి పక్కకే. చెరిగేసుకొని ఇప్పుడు మొత్తం గుళ్ళన్నీ ఏరేసుకుందాము. చూసారు ఆల్రెడీ నేను కొన్ని ఇక్కడ అందరికీ కంపల్సరీ ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనకి ఇప్పుడు సమ్మర్ సీజను. ముందు తెలంగాణలో కూడా పచ్చళ్ళు పడతారు. ఆంధ్రాలో అయితే ఏప్రిల్ ఎండింగ్లో వరకు పట్టేస్తారు. మే నెలలోని పడతారనమాట. రోహిణి కార్తీ వచ్చిన తర్వాత, మృగశిర అని వచ్చిన తర్వాత అప్పుడు అయితే పడతారనమాట. రోహిణి కార్తీలోనే తెలంగాణ పచ్చళ్ళు పడతా ఉంటారు కదా. ఎల్లుల్లిపాయలు వేసుకుంటాము, అది చేసుకుంటాం కాబట్టి కంపల్సరీ ఈ వీడియో అందరికీ పనికొస్తుంది. మీ చుట్టుపక్కల ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి ఇట్లాంటి వీడియోస్ షేర్ చేయండి కంపల్సరీ. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి మాకు ఒక ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అనమాట. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, ఒక లైక్ చేసి కింద మనకి హైప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇదే వీడియో మీరు చూసిన వీడియో ఇంకొక 10 మందికి యూట్యూబే డైరెక్ట్గా పంపిస్తుందండి. మనకి యూజ్ అయ్యింది అంటే 10 మందికి యూజ్ అవుతుందంటే మనకు కూడా హ్యాపీ కాబట్టి హ్యాపీగా మీరు ఇలా పంపించేయండి. వీడియో షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం ఇలా అన్నీ తీసుకున్న తర్వాత ఈ కొన్ని మాత్రమే మిగిలినాయండి. వీటికి మాత్రం పొట్టుంది. మనం మళ్ళీ సేమ్ ఇందాక ఫస్ట్ అయితే ఎలా చేసామో అదే ప్రాసెస్ని మళ్ళీ చేసుకుందాం. ఈ 4 వెల్లుల్లిపాయలు కూడా ఈజీగా వచ్చేస్తాయి. కాకపోతే మీరు నూనెను మంచిగా అప్లై చేసి ఎండగపెట్టాలి. అదే మెయిన్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ నేను కేజీ వెల్లుల్లిపాయలు ఒలిచాను కానీ ఎక్కడా నేను గోటితో ఒలవలేదు. ఇది మెయిన్గా మనం గమనించాల్సిన విషయం. ఇప్పుడు మరొకసారి చేతిలో పెట్టేసుకొని నలిపేస్తే ఆ మిగిలినవి కూడా వచ్చేస్తాయి. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా. కంపల్సరీ నచ్చితే కనుక లైక్ చేసేయండి. లైక్ చేసి వెంటనే షేర్ చేసేయండి తెలిసిన వాళ్ళకి. ఇప్పుడు నేను ఒలిచిన వెల్లుల్లిపాయలన్నీ చూపిస్తాను. చూసారు ఎంత బాగా వచ్చినాయో. మనం చేతితో పని లేకుండా, నొప్పి లేకుండా ఈజీగా చేసుకోవచ్చు ఇట్లాంటి వీడియోలు. టీవీ దగ్గర కూర్చొని కూడా చేసుకోవచ్చు. ఈ వీడియో మీ అందరికీ కంపల్సరీ నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.